ఈ మాయదారి రోగం ఎందుకు వచ్చింది నాకు అంటే నా నా కళ్ళు తెరవడానికి, నా పైత్యం వదిలించడానికి, నా మత్తు వదిలించడానికి. కనీసం ఆ దశలోనన్నా సిగ్గు తెచ్చుకున్నాయన. నాకు అర్థమైపోయింది, నాకు కనువిప్పు కలిగించడానికే ఈ సమస్య నాకు అనుమతించావు. నాకొద్దు ఈ లోకం, నాకొద్దు ఈ ఆశలు, నాకొద్దు నా భోగాలు, నువ్వు కావాలి. ఛాన్స్ ఇవ్వు, ఛాన్స్ ఇవ్వు, నీకోసం బతుకుతా. అర్థమైంది. ఈ బంధాలు, అనుబంధాలు, సౌఖ్యాలు ఇవేవి వద్దు నాకు. ఈ క్షణాన చచ్చిపోతే వీళ్ళెవరు రారుగా నాతో, నీ దగ్గరేగా నేను. కాబట్టి నాకు ఛాన్స్ ఇవ్వు. ఇప్పుడు అర్థమైంది, నాకు ఛాన్స్ ఇవ్వు, స్వస్థపరచు, మరి కొంతకాలం బ్రతకనేవు, అది నీ కోసం బతకనేవు. లేకపోతే లైఫ్ అంతా వేస్ట్ చేసుకొని అక్కడ ఒట్టి చేతులతో ఉండాల్సి వచ్చింది. అట్లా కాకుండా నీ కోసం కొంత చేసి వస్తానయ్యా, ఒక్కసారి నన్ను ముట్టు అను. ఆయనకి ఇష్టమైంది అనుకో, నువ్వు హార్ట్ఫుల్గా అది అడిగావు అనుకో, ఆయన ఒక్కసారి తాకితే చాలు, చెడిపోయిన కిడ్నీలు మళ్ళీ బాగుపడతాయి, చెడిపోయిన గుండె మళ్ళీ బాగుపడితే, చెడిపోయిన లివర్ మళ్ళీ బాగుపడితే, చెడిపోయిన ఊపిరితిత్తులు మళ్ళీ బాగుపడతాయి, బాడీ అంతా నిండిపోయి 4th స్టేజ్ క్యాన్సర్ కూడా వెనక్కి తిరిగితే ఆయన చేస్తాడు. విరిగిపోయినవి అతుక్కుంటాయి, పని చేయని నడుములు పని చేస్తాయి, పని చేయని వెన్నెముక పని చేసిద్ది, బలహీనపడిన మెదడు మళ్ళా లైన్లోకి వచ్చింది, పడిపోయిన కాలు చేయి తిరిగి స్వస్థత పొందుతాయి, తిరిగి లైన్లోకి వస్తాయి.